ఘనంగా సేటియు 56వ ఆవిర్భావ దినోత్సవం. సేటియు మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో హెచ్పిసిఎల్ లేబర్ గేట్ వద్ద హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సేటియు జిల్లా ఉపాధ్యక్షుడు మీ జగ్గు నాయుడు పతాకావిష్కరణ చేశారు. అనంతరం మజ్జిగ చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్గు నాయుడు మాట్లాడుతూ సేటియు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసి కార్మికుల పక్షాన నికరంగా నిజాయితీగా పోరాడుతున్న సంఘం సేటియు అని అన్నారు. నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్గా మార్చి కార్మికులకు కట్టు బానిసలుగా మార్చే విధానాలు తీసుకొచ్చింది. హెచ్పిసిఎల్లో కనీస వేతనాలు, ఈఎస్ఐ, పిఎఫ్, సేఫ్టీ సౌకర్యాలు, ఉద్యోగ భద్రత, స్థానికులకు ఉపాధి కోసం సేటియు నిరంతరము కార్మికుల పక్షాన పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు సమస్యలపై పోరాడుతుందని అన్నారు. బిల్డింగ్, ముఠా, ఆటో, తోపుడు బళ్లు, మోటారు, జీవీఎంసీ, ఆశా, అంగన్వాడీ కార్మికుల సమస్యపై కార్మికులను ఐక్యమత్యం చేసి అనేక ఉద్యమాలు నిర్వహించి హక్కులు సాధించే ఘనత సేటియుదే అని కొనియాడారు. సేటియు పతాక ఆవిష్కరణలు జీవీఎంసీ 60 వార్డ్ ఆఫీసుల వద్ద ఆర్ లక్ష్మణమూర్తి, ఎన్ గంగులు, హెచ్ఎస్ఎల్ వద్ద సేటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎం జగ్గు నాయుడు పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సేటియు మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణమూర్తి, నాయకులు కె పెంటారావు, పి పైడిరాజు, ఏ సత్యారావు, భాస్కర్రావు, మజ్జిగ కేంద్ర నిర్వాహకులు 2500 మందికి మజ్జిగ పంపిణీ చేశారు. కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జి నరేష్, ఎం కృష్ణారావు, ఎస్ వాసు, బి శ్రీను, కోటేశ్వరరావు, ఎన్ శ్రీను, కనకరాజు, నీలయ్య, సమీర్, రామకృష్ణ, రాజేష్, నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మసీదులను ఏర్పాటు చేశారు. అలాగే ముందుగా హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ తరఫున ప్రత్యేకంగా ఈ సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హెచ్పిసిఎల్లో అనేక మంది కార్మికులు పనిచేస్తున్నా ఇప్పుడు కూడా కనీస వేతనాలు కానీ, ఏసీ కానీ, పిఎఫ్ కానీ ఇటువంటి సౌకర్యాలు లేవు. ఉద్యోగ భద్రత లేదు, సేఫ్టీ సౌకర్యాలు లేవు, కనీస వేతనాలు అమలు చేయట్లేదు, సైనిక జీతాలు ఇవ్వట్లేదు. అనేక మంది కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్థానికులు ఉపాధి దొరకట్లేదు. సిఐటి గతం నుంచి కూడా ఎప్పుడు కూడా హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ కార్మికులుగా అండగా ఉండి వాళ్ళ జీతభత్యాల కోసం కానీ, కనీస వేతనాల కోసం కానీ, ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలను నివారించాలి కానీ, అలాగే హెచ్పిసిఎల్ ప్రభుత్వ సంస్థగా ఉండాలని, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, అలాగే ఆ రకంగా ఇప్పుడు నిరంతరము సిఐటియు మల్కాపురం జోన్ కమిటీ తరఫున ఇక్కడ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు అమలైనట్లయితే కార్మికులందరూ కూడా కట్టు బానిసలుగా మార్చేటువంటి విధానాలు తీసుకొస్తున్నారు. దానికి సిఐటిగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఆ రద్దు అయ్యే వరకు కూడా పోరాటం చేస్తాం. కాబట్టి తక్షణమే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి. హెచ్పిసిఎల్లో స్థానికులు ఉపాధి కల్పించాలి, కనీస వేతనం అమలు చేయాలి, ఈఎస్, పిఎఫ్ అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. లేని మరింత పెద్ద ఎత్తున ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు కార్మికుల కోసం, కష్టజీవుల కోసం, కార్మిక హక్కులు కాపాడడం కోసం మొత్తం జరుగుతోంది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా సిఐటియు పెద్ద ఎత్తున ఈ ఆవిర్భావ దినోత్సవం చేసి ప్రభుత్వానికి తొలగింపు కలిగించే విధంగా కార్మిక చట్టాలు కాపాడడం కోసం జరుగుతున్నటువంటి ఈ రోజు ఆవిర్భావ దినోత్సవానికి అందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, స్థానికులకు ఉపాధి కల్పించాలి, కనీస వేతనం అమలు చేయాలి, ఈఎస్, పిఎఫ్ అమలు చేయాలి, కార్మికులకు సేఫ్టీ సౌకర్యాలు కల్పించాలి. జిందాబాద్ సిఐటియు.